ఓకే, రైట్ అండి. రాజశేఖర్ గారు, మరి పిఠాపురం పొంజు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే వైసీపీ నుంచి ఎవరు బరిలోకి రాబోతున్నారు, ఎలా ఉండబోతోందండి? ఇప్పుడు గత ఎన్నికల్లో మనం చూస్తే మేడం 2019 ఎన్నికల్లో చూస్తే అప్పుడు 3 పార్టీలు తలపడ్డాయి. అప్పుడు జనసేనకి కాస్త తక్కువ, జనసేనకి 28,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకి 28,000 ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 83,000 వచ్చినాయి, టీడీపీకి 68,000 వచ్చినాయి. టోటల్గా 14,000 మెజార్టీ పిఠాపురంలో వైసీపీ సాధించింది. ఇప్పుడు ఈ 2 ఎలియన్స్లు కలిస్తే కనుక ఏదైతే 68,000 28,000 రెండు కలిస్తే దాదాపు 1,00,000. ఇప్పుడు మెజారిటీ అనేది ఎంత వచ్చినా సరే ఇద్దరు కలిస్తే మాత్రం అంటే 28,000 సగం 14,000 అంటే 14,000 మెజారిటీలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కలిస్తే కనుక అప్పటి లెక్కల ప్రకారం. కాబట్టి ఏదైతే ఇప్పుడు జనసేన అధినేత ఇందాక చెప్పినట్టు తిరుపతిరావు గారు చెప్పినట్టు, జ్యోత్స్నా గారు చెప్పినట్టు ఒక మిత్రపక్షంలో అధినేత పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ధర్మన అసలు స్వతహాగానే పిఠాపురం అనేది ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి అక్కడ మెగా ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువ. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇప్పుడు జనసేనకి ఉంటుంది. అక్కడ వంగగీత గారు అప్పుడు ఆ పిఠాపురం నుంచి ఆవిడ పోటీ చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఆవిడ గెలవడం జరిగింది. అట్ ది సేమ్ టైం వర్మ గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. అక్కడ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు వర్మ గారు. అంటే ప్రత్యేకమైన నియోజకవర్గం పిఠాపురం యొక్క ఓటర్ల యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే చాలా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏదైతే పిఠాపురం నుంచి జనసేన అధినేత విజయం ఖాయము కాబట్టి మెజారిటీ ఎంత అనే దాని మీదే మేము ఆలోచిస్తున్నామని జనసేన కానీ కూటమి నేతలు కానీ చెప్పడం జరుగుతాం. కానీ ఏముందంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ఎలా ఉన్నాయంటే ఏదైతే ఇప్పుడు వైసీపీ అధికార పార్టీ యొక్క అంచనా ఏంటి, మేము సంక్షేమ పథకాలు అమలు చేశాము, అమలు చేసింది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరింది, వాళ్ళు గనక వాళ్ళలో మాకు వ్యతిరేకత వస్తేనే కానీ మేము ఓటమి అంచుకెళ్తాం, వాళ్ళ వ్యతిరేకత రానంతసేపు విజయం మా వైపు ఉంటుందంటున్నారు. సర్వేల యొక్క రిపోర్ట్లు కూడా కొన్ని వాళ్ళకి అనుకూలంగానే వస్తూ ఉన్నాయి. కాదు కూటమి అనేది ఏదైతే అసాధ్యమైన కూటమి సుసాధ్యాన్ని చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మీద వచ్చిన సింపతి కానీ, తర్వాత తెలుగుదేశం పార్టీకి పెరిగిన గ్రాఫ్ కానీ, ఈ రోజున బీజేపీ అసలు ఏదైతే ఊహించిన పరిణామం భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ నేతలు అసలు అనుకోలేదు. కాబట్టి 175 నియోజకవర్గాలు 25 నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీ కసరత్తు చేసింది అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం కోసం. ఇది ఎవరు ఊహించింది, అది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది అసాధ్యమైన ఎలియన్స్ అని, ఇంపాసిబుల్ ఎలియన్స్ అని మొన్న చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి ఇలాంటి ఎలియన్స్ని కలుపుకొని ఏదైతే ఇప్పుడు ఏదైతే రూట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు, నేను మనం ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి, మానసికంగా వీళ్ళు కలవలేదండి, ఫిజికల్గానే కలిశారు కూటమిలో ఈ రోజు కూడా. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 3 పార్టీల అధినేతలు కూర్చొని వాళ్ళ క్యాడర్ని సమాయత్తం చేసుకుని వాళ్ళని బొజ్జగించో ఏదో రకంగా ఎన్నికలకు ముందుకెళ్తారేమో. కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అసంతృప్తులు అనే కాదండి, కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఆవేదన ఉంది. జనసేన పార్టీలో ఖచ్చితంగా ఉంది, భారతీయ జనతా పార్టీలో కూడా ఉంది. తిరుపతి గారు కూడా ఒప్పుకొని తీరాలి అది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ప్రకటించిన ఇప్పటి వరకు కూడా వాళ్ళ 10 అసెంబ్లీలో అభ్యర్థులు ప్రకటించలేకపోయారు, అలాగే పార్లమెంట్లో అభ్యర్థులు కూడా ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీలో కూడా ఆశావాదులు ఉన్నారు. ఇప్పుడు వచ్చే పేర్లు కూడా ఎలాంటి పేర్లు వస్తున్నాయి, పార్లమెంట్కి పోటీ చేసే వ్యక్తుల పేర్లు కూడా ఎలాంటి పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఆ పేర్ల మీద కూడా వ్యతిరేకత వచ్చి సీనియర్ నాయకులు మళ్ళా ఢిల్లీ వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని మనం వార్తా కథనాల్లో వింటున్నాం. కాబట్టి ఏదైతే కార్యకర్తల స్థాయిలో కొంచెం అసమ్మతి అనేది ఉంది, ఆవేదన ఉంది. ఈ ఆవేదనని వీళ్ళు సమన్వయపరుచుకుని వాళ్ళు బొజ్జగించుకుని ఏదైతే అభ్యర్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కానీ ఒక కొలికి కూటమి అనేది పటిష్టంగా ఉందనేది ప్రజల్లోకి అప్పుడు మాత్రం వెళ్తుంది అనేది నా భావన. ఈలోపు ఈ బొజ్జగింపులు కానీ ఈ అలకలు కానీ ఇవన్నీ కూడాను వీళ్ళు కూటమి ద్వారా సమన్వయించుకుని రేపొద్దున చిలకలూరుపేటలో మోడీ గారు రాబోతామన్నారు. అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అప్పటి నుంచి కూటమికి ఇంకా ఒక మంచి ఊపు వస్తుంది అనేది కార్యకర్తల్లో అనేది ఆశాభావం ఉంది. ఏదైతే 3 నాయకులు కూడా ఆ వేదిక నుంచి చిలకలూరుపేట వేదిక నుంచి ఏదైతే ప్రజలకు పిలుపునిస్తారో ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఉండాలి. వీళ్ళ కూటమిగా ఏర్పడుతుంది కదండి ఈ రాష్ట్ర మేనిఫెస్టో కూడా వాళ్ళు ఆ మేనిఫెస్టోని బట్టే కూటమి యొక్క ఇంకా ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.